ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుదాం. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును. హల్లెలూయా. నా దేవుని పెట్టారా, గమనించండి. ఇక్కడ ఒక మాటను మనం ఇక్కడ గమనించాలి. అదేంటంటే నేను నీకు తోడై ఉందును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఎవరు తోడై ఉంటారట? ఈరోజు రక్త సంబంధులు చెప్పలేని మాట, బంధువులు చెప్పలేని మాట, స్నేహితులు చెప్పలేని మాట, ఉన్నవారు అయినవారు చెప్పలేని మాట. ఒక మాట ఉంది. ఆ మాట మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మనతో చెప్తున్నాడు. ఏంటది అనంటే, నేను నీకు తోడై ఉంటాను. ఏ పరిస్థితుల్లో తెలుసా అండి? నీవు జలములలో బడి దాటునప్పుడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను అంటే ఇక్కడ గమనించండి, జలములు అంటే శ్రమలు. నా దేవుని బిడ్డలారా, భయంకరమైన శ్రమలు, భయంకరమైనటువంటి శోధనలు. ఈ శోధనలను నువ్వు దాటే ప్రయత్నం చేస్తున్నావు కదా. ఈ శోధనల్లో నుంచి మరి విడిపింపబడేటువంటి ప్రయత్నం నువ్వు చేస్తున్నావు కదా. నేను నీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మనము దుఃఖములో, కన్నీళ్ళ మధ్యలో, శోధనతో, భయంకరమైనటువంటి అగ్ని వంటి పోరాటాలు, అగ్ని వంటి శోధనలు మనల్ని చుట్టి ఎంతగానో మనల్ని భయానికి గురి చేస్తున్నప్పుడు వాక్యం అంటుంది, నేను నీకు తోడుగా ఉంటాను. నిజమే నా దేవుని బిడ్డలారా. షద్రకు, మేషకు, అబేద్నెగోతో ప్రభు తోడే ఉన్నాడు కదా. ఆ అగ్ని గుండములో వాళ్ళని పడవేసినప్పుడు, అగ్ని వంటి శ్రమ వాళ్ళకి వచ్చినప్పుడు ప్రభువే కదా వాళ్ళ మధ్యలో ఉన్నాడు. ప్రభువే కదా వాళ్ళకు తోడుగా ఉన్నారు. ఈరోజు నేను అంటాను, నీ శ్రమలో, నీ బాధలో ప్రభు తోడుగా ఉంటాడు. నిన్ను విడిపించటానికి, నిన్ను నడిపించటానికి, నిన్ను బలపరచటానికి ఆయనే నీకు ఒక కవచముగా, ఒక దుర్గముగా ప్రభు నీకు నిలిచి ఉంటాడు. కనుక నా దేవుని బిడ్డలారా, శ్రమలు వచ్చాయని భయపడిపోకు, నిందలు వచ్చాయని భయపడిపోకు. ఇదిగో భయంకరమైనటువంటి ఈ యొక్క పరిస్థితులు ఎదురవుతున్నాయి, ఈ శోధనలు ఎదురవుతున్నాయని భయపడిపోకు. ఆ శోధనల్లో, ఆ శ్రమలో, ఆ బాధలలో ప్రభు నీతో కూడా ఉండాలని కోరుకో. ప్రభు నిన్ను దాటించాలని కోరుకో. ప్రభు నిన్ను విడిపించాలని కోరుకో. ఆయన ఉంటేనే నీకు ఒక పరిష్కారం అని తెలుసుకో. ఆయన ఉంటేనే నీకు జయం అని తెలుసుకో. కనుక ఆయన తోడు మనకు నిత్యం ఉండునట్లుగా నా దేవుని బిడ్డలారా, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు యేసయ్యా. ఇదిగోనైనా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నిజమే నా ప్రభా, మీరు మాకు తోడుగా ఉంటానన్నారు. జలములలో బడి మేము దాటునప్పుడు, భయంకరమైన అగ్ని వంటి శోధనలు, అగ్ని వంటి శ్రమలలో మేమున్నప్పుడు నైనా మీరే మమ్మల్ని నైనా విడిపించి, తప్పించి కాపాడే దేవుడు. కనుక అయినా నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు ఏ శ్రమలలో అయితే ఉన్నారు, ఏ బాధలలో అయితే ఉన్నారు, వాటిలో నుంచి మీరు విడిపించి, తప్పించి, కాచి కాపాడమని అయ్యా, ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.